ఫ్రెండ్స్, శనగపిండి 1 కప్పు తీసుకోవాలి. నెయ్యి కొంచెం, చక్కెర ఈ కప్పుతో తీసుకున్న శనగపిండి, ఈ కప్పుతోనే చక్కెర తీసుకున్నాం. ఆయిల్, మనం వంటలో వేసుకునే ఆయిల్, సంప్రాయిల్ ఇదేమో నెయ్యి కొంచెం తీసుకున్నాం. తర్వాత ఫస్ట్ ఈ కప్పులో శనగపప్పులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలపాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. అట్లనే నెయ్యి కూడా ఇందులోనే వేసుకోవాలి. నెయ్యి కూడా ఇందులోనే వేసుకొని కలపాలి, బాగా ఉండలు లేకుండా మొత్తం కలపాలి. నేను ఒక స్వీట్ చేస్తున్నా. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం నీట్గా ఇట్లా కలుపుకోవాలి. ఇంకొంచెం పిండి కావాలని వేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకోవాలి. మందమైన కడాయి పెట్టుకొని ఆన్ చేయాలి. ఈ షుగర్ దీంట్లో వేసుకోవాలి. షుగర్ వేసుకొని దీంతో 1 కప్పు కొంచెం జిగురు రావాలి. ఆయిల్ ఒక గిన్నెకు ఆయిల్ రాసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మసులుతుంది. మసలాలి బాగా, కొంచెం దగ్గరికి కావాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర కరగడానికి స్లోగా పెట్టుకున్నా, స్పీడ్ పెట్టిన. ఇప్పుడు ఇది చక్కెర మొత్తం కరగాలి, ఇంకా మసలాలి, దగ్గరికి కావాలి. తర్వాత ఈ మేసిను అందులో పోసుకొని బాగా కలపాలి. ఎట్లా రావాలి, ఇంకొంచెం పాకం రావాలి. ఎల్లమ్మ కళ్ళ నుంచి రావాలి. ఇట్లా ఇంకొంచెం రావాలి పాకం. కొంచెం ఫుల్ పెడితే తొందర అయితే ఇట్లా ఉడికించుకోవాలి. ఉడుకుతుంది, ఇలా ఉడికించుకోవాలి. మైసూర్ పాక్ చేస్తున్న శనగపిండితో చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇట్లా ఉడకాలి. మనం ఉడుకుతుంటే బాగా కలపాలి. అడుగు మాడిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను యూట్యూబ్లో చూసి ఇప్పుడు చేస్తున్నా. పర్ఫెక్ట్ రావాలని అనుకుంటున్నా. మాడిపోతుంది, బాగా గలబెట్టాలి. ఉండలు కూడా ఉండొద్దు, మంచిగా రావాలి. మనం నెయ్యి ఆయిల్ వేసుకున్నాం కదా, సపరేట్ కావాలి. సపరేట్ అయితే అప్పుడు ఉడికినట్టు అవుతుంది. ఇంకొంచెం కావాలి. మనము ఇట్లా గిన్నెలు వేసుకొని ఒకసారి ఇట్లా ఇట్లా అవుతుంది. అది అయినాక కలపాలి. అడుగంటుతుంది, అడుగంటకుండా కలుపుకోవాలి. ఇక సపరేట్గా రావాలి. ఇక నూనె ఆయిల్ వేసినాం కదా, నెయ్యి ఆయిల్ ఉడుకుతుంది. ఇంకొక 20 నిమిషాలు అయితే అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మైసూర్ పాక్ చేస్తున్నా. ఇది అయిపోయినాక ఇంకొక వీడియో మీకు అప్లోడ్ చేస్తా.